ఈరోజు జూన్ 5 ఎన్విరాన్మెంట్ డే అంటే వనమోత్సవం పండుగ. ఇలాంటి పండుగకి మనకి రథులు, మహారథులు, యోధులు, పెద్దవారంతా ఇక్కడ వచ్చి మొక్కలు నాటడం అనేది ఇక్కడ జరిగింది. ఇలాంటి పండుగ చేసుకోవటం అనేది ప్రతి సంవత్సరం ప్రగతి సుధామాలో ఇలా మొక్కలు పెడుతూ అన్ని రకాల కల్పవృక్షాలు, హరిచందనం, మందారం, కల్పకం, సంతానం, పారిజాతం, మారేడు అలాంటివి, త్రిమూర్తి వనం, పంచవటి వనం, పంచభూత వనం, నవగ్రహ వనం, నక్షత్ర వనం, రాశివనం, సప్తఋషి వనం, 21 పత్రికలు. ఇది మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో మనం పెట్టుకున్న ఈ వనమోత్సవం దినాన ఈ జూన్ 5 ఏదైతే ఉందో ఇది మళ్ళా ప్రపంచం మనకి ఈరోజు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు మనం మర్చిపోయామని ఈరోజు మళ్ళా ఇలాంటి ఇంగ్లీష్ పండుగలు మనం చేసుకుంటున్నాం. దీంట్లో మనం మర్చిపోయాం కాబట్టి వారు ఎవరు తీసుకొచ్చినా, ఏ ప్రపంచంలో ఎవరు ఇట్లాంటివి కనుగొన్నా కూడా అది మన సాంప్రదాయాన్నే నిలబెడుతుంది. కాబట్టి మనం ఇలాంటి పండుగలు చేసుకుంటాం. కొంతమంది అంటారు ఏంటి మనం ఎవరో పాశ్చాత్యులు వాళ్ళు ఇచ్చిన అట్లాంటి మన పండుగ ఏంటని. మనం మర్చిపోయినప్పుడు మంచివి ఏ అయినా సరే ఇలాంటివి వృక్షాలను రక్షించుకోవటం, మన జీవరాశిని సంరక్షించుకోవటం అంటే వృక్షోరక్షణ గో సంరక్షణ. అంటే గో సంరక్షణ అంటే ఒక గోవు అని కాదు, అన్ని రకాల జీవరాశులు, వృక్షాలు, అన్ని రకాల వృక్షాలని మనం ఎక్కడైతే ప్లానెట్స్ ఉన్నాయో యూనివర్స్లో ఒక్క భూమాత అంటే ఈ పృథ్వీ ఇక్కడే మీకు ఈ మొక్కలు ఉండటం వలన మనం జీవం గడపగలుగుతున్నాం. ఇన్ని ప్లానెట్స్లో ఎక్కడ మొక్కలు లేవు, అక్కడ అందువలన అక్కడ జీవరాశి అనేది లేదు. నీరు అనేది కూడా అది నమ్మకం. ఎక్కడ నీరు అనేది ఇక్కడ భూమి మీదే అన్ని నదులు ఉన్నాయి, సప్త సముద్రాలు ఉన్నాయి. ఇలాంటి ప్రదేశం మనం ధన్యులం. భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప వరంగా భావించాలి. ఇక్కడ ఈ ఏదైతే వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఘోషించింది ఏంటంటే వృక్షో రక్షిత రక్షత గో సంరక్షణ. దాన్ని మనం ఈ జూన్ 5న ఇలాంటి కార్యక్రమంలో అందరి పెద్దల సమక్షంలో ఒక్కొక్కరి చేత ఒక్కొక్క మొక్క పెట్టించుకుంటూ ఇక్కడ జరిగే ఇంకా మొక్కలు అవి పెడుతూనే ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు పెడుతుంటారు. బట్ ఈ జూన్ 5 ఎన్విరాన్మెంట్ డే పర్యావరణ దినంగా మనం దీన్ని తీసుకొని ఒక పండుగ వాతావరణం మనం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాంటివి అనేక రకాల కొత్త కొత్త వెరైటీస్, న్యూ వెరైటీస్ ఎక్కడెక్కడ దొరుకుతాయని మేము వెతుకుతూ అన్ని రకాల కల్పవృక్షాలు అనేవి ఇక్కడ వాటితో పాటుగా మెడిసినల్ ప్లాంట్స్, హెర్బల్, అరోమేటిక్ మెడిసినల్ ప్లాంట్స్
దాన్నే ఆయుర్వేదానికి ముఖ్యమైనది. మన ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏదైతే వచ్చినాయో అవి కెమికల్ బేస్, దానివల్లనే అన్ని అనర్థాలు కెమికల్స్ వల్ల. మనది భారతదేశం యొక్క ఆయుర్వేదం తప్పించి మనం ఈ కెమికల్ బేస్ అనేది ఎక్కడ మనకు లేనిది. దీన్ని మనం తిరిగి పండుగ, ఇలాంటి పండుగ రోజు మనం చెప్పుకునేది ఏంటంటే ఆయుర్వేదం రక్షించబడాలంటే మన హెర్బల్ మెడిసిన్, అరోమాటిక్ ప్లాంట్స్ అంటే ఈ సీక్రెట్ హెరిటేజ్ ప్లాంట్స్ అనేవి మనం సంరక్షించుకోవాలి. దానికి ప్రగతి సుధామ ఎప్పుడు ముందుండి కలెక్షన్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తుంది. అలాగే సాయిల్ కూడా మన ఎన్రిచ్మెంట్ జరగాలంటే ఈ కల్పవృక్షాలు చాలా సహకరిస్తాయి. మానవుని బాధ్యత, కర్తవ్యం. వేల సంవత్సరాలు మానవజాతి ఈ పుడమి తల్లి మీద జీవనం సాగిస్తుందంటే అది మొక్కల ఆధారంగా. మొక్కలకు ఆధారం మన్ను, నీరు, గాలి. ఈ మూడి పంచభూతాల్లో ఈ 3 భూతాలు మనకు కళ్ళకు కనిపిస్తాయి. సో దానిలోనే మనం కలుషితం చేసుకుంటూ వస్తున్నాం. దానిని మనం పూర్తిగా శుభ్రం చేసుకొని జీవ సంకులాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు మానవజాతి మీద ఉంది. ఇంతవరకు మానవజాతి విచ్చలవిడిగా జీవనాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీ, సైన్స్ ఇలాంటి అద్భుతమైన పరికరాలతో మనం వచ్చే తరాలకు భవ్యమైన ప్రకృతి సిద్ధమైన భూమి తల్లిని కాపాడుకుంటూ జీవ సంకులానికి ఒక కొత్త పొంగత్త కానుకగా మనం అందరం కర్తవ్య నిధితో, భక్తితో ముందు తరాలకు ప్రకృతిని శుద్ధంగా ఉంచి అందజేయాలనే ప్రయత్నానికి నాంది ఇక్కడ ప్రగతి సుధామలో చూడవచ్చు. 1997 నుంచి ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది. వేల రకాలైన ప్రభేదాల వృక్షాలని, మొక్కల్ని, ఔషధి తత్వాలున్న చిన్న మొక్కల్ని, చివరికి ఈ మధ్య గరిక నుంచి సంరక్షణ జరుగుతుంది అని మనం అందరం అర్థం చేసుకోవాలి. భూమి పైన పెద్ద మొక్కలే కాకుండా చివరిగా నేల తల్లి మొదటి 5 అంగుళాలను సంరక్షించేది గడ్డి పూచల వేరు. సో గడ్డి పూచల్ని మనం మర్చిపోకుండా వృక్షజాతిని సంరక్షించుకుంటూ వచ్చే ముందు తరాలకు శుద్ధమైన ఆహారాన్ని, నీళ్ళని, గాలిని అందజేసే ప్రయత్నం ఈ పర్యావరణ మిత్రులైన జీవీకే రావు గారు, ఆయన కుమారుడు అజయ్ గారు నిరంతరంగా చేస్తూ వస్తున్నారు. ఈ ప్రగతి సుధామలో మేమందరం ఈ దినం పర్యావరణ సంభ్రమాన్ని ఉత్సవంగా ఆరాధిస్తూ మేము చాలా ఆనందంగా ఉన్నాము. అందరూ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రపంచంలో అన్ని మూలల చేపడతారని మా ఆశ. 50th Earth Day, Environmental Day, humanity has realized planet Earth is our only home, and unless we save it, humanity will face its destruction. For that, we have to save the environment. So much of damage has been done in the last century. Awareness has come. We have to save the planet, we have to save the environment. To save the environment, we have to save the forests, biodiversity. And nature has given everything in plenty, but out of ignorance and selfishness, a lot of destruction has taken place. Now the precious plants are being, destroyed. Now Dr. G.V.K. Rao and Pragati Sudhama have done a greatest human service by becoming a role model, not only for India, for the whole world, how to protect the environment by planting trees, growing trees, herbal plants, aromatic plants, because nothing in creation is created for no purpose. Only thing is we are not aware of the purpose. Now with experts like Dr. Kadarwadi, Dr. Rao is able to find out the purpose of each plant for health and feeling, and the greatest service to biodiversity is being done.
నా పేరు దరిపల్లి రామయ్య. అనునిత్యం అహర్నిశలు మొక్కలు నడతా కాబట్టిగా వనజీవి రామయ్య అంటారు. వనజీవి రామయ్య అంటారు. చిన్నప్పుడే 5వ ఏటనే అగ్గి పుల్లలు మొలేసిన అప్పటి సందే మొక్కలు నాటం చదువుకుంటే 1955లో చదువుకుంటే అప్పటి సందే మొక్కలు నాటం వనజీవి రామయ్య అంటారు. ఎందుకు ఈ మొక్కల మీద ప్రేమ అంకురించింది అంటే, ఏ జబ్బు చేసినా మనిషి మొక్కలతోనే నయం చేసుకుంటాడు. పిల్లలు స్కూల్కి పోతే సులుగురైతే బంచాకు రాయమంటారు ఆడపిల్లలకి, తెల్లగా పొడలు. మహిళలు నాటేస్తే చేతులు చెడితే గుంట కరగడానికి రాస్తారు బృంగరాజం. పిల్ల కసుకున్న తగ్గుతుంది, కస్తూరి నూపుకారు పోయి అంటారు వైద్యం. మోదుగు మాడ పోస్తే పొట్టలో ఉన్న నలకలన్నీ పోతాయి, ఎర్ర నట్టలు. ఇట్లా దేనికైనా కూడా చౌపోట్లు వేస్తే సబ్జాకు పోతారు. దేనికైనా కూడా చెట్టు మీదనే మనిషి ఆధారపడుతుండు. చెట్టు ద్వారా రుగ్మతలు పోయి జబ్బులు పోయి మనిషికి ఆరోగ్యం చేకూరుతుంది అనేది అప్పుడే అర్థమైంది నాకు. అందుకనే చెట్లను పెంచాలి. కొత్త రోగాలు వస్తున్నాయి కానీ కొత్త మొక్కలు పుట్టట్లేదు, ఉన్న మొక్కలే పోతూ ఉన్నాయి. కాబట్టి పర్యావరణ పరిరక్షణకి, సకల జీవకోటి సంరక్షణకి, భూతాపం తగ్గటానికి, సకాల వర్షాలు కురిసి నవధాన్యాలు పండటానికి చెట్లు నాటడమే శరణ్యము. చెట్లను పెంచాలి. నిత్యము నీడను ఆశ్రయిస్తున్న మనిషి నీడను సృష్టించే ప్రక్రియ చెట్టు నాటడం మర్చిపోతాము. ఇక్కడ నాటితే ఏమొస్తుంది నాకు చెట్టు అంటాడు. ఎక్కడైనా నిలబడితే ఎండ కొడుతుంటే ఎక్కలు ఒక చెట్టు ఓడలేదు అని నీడ కోసం అన్వేషణ చేస్తాడు, కానీ చెట్టు నాటడు. కాబట్టి చెట్లను నాటాలనేది ప్రజలకి బోధపడాలని ఇలా చక్రం పెట్టుకొని మెడలేసుకొని ప్రచారం చేస్తా ఉన్నా. చెట్లను పెంచుట శ్రేష్టమని, ఇది మానవ జాతికి రక్షణని నేను చదివిన జీవిత పాఠం ఇది. కాబట్టి అందరూ చెట్టు నాటాలి. చెట్టు నాటడం వల్ల మనిషి చరిత్రకారుడు అవుతాడు. భక్తి, భుక్తి, ముక్తి, చరిత్ర ఉంటుంది. చరిత్రకారుడు అవుతాడు. తర్వాత ఒక ఆర్థికవేత్త కూడా అవుతాడు చెట్టు నాటడం వల్ల. ఇన్నే ఉన్నాయి. ఒక పిల్లవాడికి పండిస్తే తింటాడు, మళ్ళీ తాతయ్య పండు తెస్తాడని చూస్తాడు. మనం బతుకున్నంత కాలం ఇస్తాం వాడికి. మనం గతించిపోయినాక ఎవరిస్తారా పిల్లవాడికి పండ్లు? అతడు జీవిత ప్రాతిపదికన ఫలం అందించాలంటే వాడు తినాలి, వాడు మనవడు తినాలి. 3వ తరం అంటే ఆ పిల్లవాడికి ఒక మొక్క ఇవ్వాలి. జాన్న మొక్కో, పనస మొక్కో, మామిడి మొక్కో, ఏదైనా ఒక మొక్క ఇవ్వాలి. మొక్క ఇస్తే మొక్క తీసుకొని నాటు పెడతాడు. గడపరి తీసుకొని తవ్వి నాటు పెడతాడు. తవ్వటంలో శ్రమతత్వం అలబడిద్ది. సోకిలాతనం మట్టంటిదో అనేటటువంటి సోకిలాతనం, సోమరపోతనం, పోరంపోకలతనం పోతుంది. ఒక శ్రమజీవిగా తయారవుతాడు. మొక్క నాటి నీళ్లు పోస్తే ఎటు నీళ్ళు ఎటు పోతుంటే మట్టి రౌండ్ నడతాడు గుండ్రగా. అంటే ఆ పాపకు తెలకుండా ఇంజనీర్ అయిపోద్ది. పాప కానీ ఇంజనీర్ అయిపోతుంది. తర్వాత ఏదైనా ఊరికి పోయి వస్తే సంచి అక్కడ పెట్టి చెప్పులు కూడా ఎడవకోకుండా పోయి ఆ చెట్టు చూసి వస్తాడు. ఈ 4 రోజులు వారం రోజులు పెట్టి ఇంటికాళ్ళు లేనైతిని నేను నాటిన చెట్టు అలా ఉంది. దాని బాగోగులు అంటే ఒక కుటుంబ యజమాని ఈయనక భార్య పిల్లలు ఎలా చూసుకుంటాడో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా తయారవుతాడు పిల్లవాడు మొక్క ఇవ్వటం వల్ల. తర్వాత ఇది నేను నాటిన చెట్టు ఒక విజేత అవుతాడు. క్రికెట్ ఆడితే పథకం వస్తే ఎంత ఉత్సాహం ఉంటుందో అంత ఉత్సాహముడవుతాడు. ఎవరైనా చుట్టాలు పక్కాలు వస్తే చూపిస్తాడు ఇది నేను నాటిన చెట్టు. ఒక విజేత, ఒక చరిత్రకారుడు. తర్వాత చరిత్రకారుడు అంటే వాడు మనవాళ్ళు కూడా అంటారు మా తాత నాటిన చెట్టు అని. అన్ని ఉన్నాయి నాయన. అందులో ఆర్థిక శాస్త్రం ఉంది. ఏంటి, రోజు 10 రూపాయలు పండు కొనుక్కోకుండా సనగాయ తీసుకొని ఇసిరితే మాడికాయలు రాలుతాయి. అందుకోసం అందరూ చెట్టు నాటాలి. అది చెట్టు నాటడం మట్టి అంటే పని అసలే కాదు. ఆషామాషి తమాషా పని కాదు. మట్టి అంటే పని అసలే కాదు. దైవ దర్శనానికి వెళ్తే
దేవుణ్ణి దర్శించుకొని కొబ్బరికాయ కొట్టితే ఏమొస్తుందో అది వస్తుంది. ఒక దారి అమ్మటి 3 దారులు కలిసే కాడ చెట్టు అయితే బస్ స్టేజీ కాడ బడిలో గుడిలో రహదారులు ఏమటి చెట్టు వేస్తే అది వస్తుందని ప్రజలకు బోధిస్తా ఉన్నా. అది వస్తుందని మన పెద్దలు కూడా పెద్ద పెద్ద వేదాల్లో కూడా రాసినారు. కాబట్టి అందరూ చెట్టు నాటాలి, అందరూ గ్రీన్ మాల్ వేయాలి, అందరూ గ్రీన్ మాల్ వేయాలి. దేవుళ్ళకి దేవుళ్ళకి మాల వేస్తారే అందరూ గ్రీన్ మాల వేయాలి, గ్రీన్ చింతన ఉండాలని. అందుకోసమే గురదాడప్పారావు గారు దేశభక్తి గేయాన్ని పర్యావరణ గమనించి పాడినాం. వారు దేశమును ప్రేమించమన్నారు. దేశం అంటే మట్టి కాదు. వారి సూర్తితోనే నేను మొక్కలు నాటడం మొదలుపెట్టిన. గురజాడ గారే నాకు గురువు. మన అందరికీ వేమన గారు కూడా తల్లిదండ్రుల యందు దేలేని పుత్రుండు పుట్ట నేల వాడు గిట్ట నేల, పుట్టలోన చదులు అది పుట్టదా గిట్టదా అంటే దాన్ని పర్యావరణంగా మలిచినాం. మనిషి ఈ మహిళన పుట్టినందుకు కాను పుడమిలోన మొక్క నాటి పెంచడేని కలుగ నేటికి ఈ తల్లులా కడుపు చేటు అడవిలోన కోతి అది పుట్టదా గిట్టదా. విశ్వత అభిరామ వినాయ్ అంటే అడవిలో కోతి పుడుతుంది, ఉన్న చెట్ల ఫలాలు తిని గతించిపోద్ది. 80 లక్షల జీవరాశుల్లో మంచి చెడు ఆలోచించే విచక్షణ జ్ఞానం ఒక్క మనిషికే ఇచ్చిండు. కాబట్టి భావితరానికి ఫలాన్ని అందించే పండ్ల చెట్లు నాటాలనేది నా ఆశ. మొక్కలను ప్రేమించుమన్నా చెట్లు వన్నవి పెంచుమన్నా, చెట్లు వంటే అడవి కాదు చెట్లు వంటే ప్రణవాయువిచ్చే ప్రణదాతలండో, పండ్లు పూలు కట్టె కల్ప నీడతోడ ఔషధవన మూల్కెలొసగి జీవకోటికి జీవమసగే జీవదాతలండో. ఇట్టి చెట్లను కొట్టకండు చెట్లు కొట్టుట కట్టి పెట్టి చెట్లు పెంచుట చేపట్టబలను. సకల సంపద చెట్ల ఎందే దేశ ప్రగతి ప్రజల భుక్తి వనములందే. చెట్లు కొట్టి ఎడారు భూముల పెంచబోకు, మొక్క నాటి చెట్లు పెంచి ఉద్యానవనములు సృష్టించవలను. ప్రకృతి మాతకు హాని కలగని దారిలు పయనించవలను. వృక్ష సంపద వృద్ధి చెంది ప్రగతిని సాధించవలను. ఆ ప్రగతిని సాధించవలను. మొక్క నాటుట నేర్వకుంటే చెట్లు పెంచుట చేపట్టకుంటే వన సంపదేలా చేకూరునోయి. వన సంపదన్నది లేని నాడు దేశమే గతి బాగుపడును. పండు లేక పొలము లేక ఈసురు మన ప్రజలు ఉంటే ఈ దేశమే రీతి బాగుపడును. అందుకే మొక్కలను ప్రేమించుమన్నా చెట్లు వన్నవి పెంచుమన్నా. మా గ్రామం కాడి నుంచి మారమ్మ తల్లి గుడి కాడి నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయం కాడికి 4 కిలోమీటర్లు బైపాస్ రోడ్డు పడ్డది. బైపాస్ రోడ్డు కంకరేగానే విత్తనాలు తెలియను నేను నిద్రగా నీరు అవి మొలిసినాయి. 2 సంవత్సరాలకి హరితహారం కార్యక్రమం వచ్చి సర్పంచ్ గారు మొక్కలు వేసారు. వేస్తే నా మొక్కలు కూడా వారు 3 గార్డ్స్ పెడతారు. అయితే నా మొక్కలు కూడా వాళ్ళ రికార్డులో పడతాయి అని నేను సైన్స్ ప్రకారం మొక్కలు వేసినాను. వేసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ప్రభుత్వం వారు వేసింది హరితహారం కింద గానుగ చెట్లు గుల్లుమహోరు వేసారు. అయితే మనిషికి నాలిక తీయబడాలి అని గిన్నె చెట్లు వేసినాం. గిన్నె పండ్లు వేస్తే వాటి అంతటా మొలిచిన గింజలు నీళ్లు వేయకుండా బతుకుతాయి. తర్వాత ప్రభుత్వం నాలిక తీయట్టబడాలి అనే ఆలోచన వచ్చింది. మరి హరితహారం కింద ఇన్ని కోట్లు ఖర్చు పెడతారు, డబ్బు ఏమొస్తుంది అని దానికి ఒక అతిథి మొక్కలు ఎందుకు బతకదు శ్రీగంధం. వారు వేసిన 3000 చెట్లకి 3000 శ్రీగంధం చెట్లు వేసిన వాటికి సపోర్టుగా భవిష్యత్తులో ప్రభుత్వానికి హరితనిధి వస్తుంది. విన్నారా? అది మనిషి పని చేసినా చేయకుండా ఆకలి తప్పదు. ఆకలి తీరే చెట్లు వేయాలనేది నా తపన. ఏ చెట్టుకైనా 3 గార్డ్స్ పెట్టాలి, నీళ్లు పోయాలి. అదే విలువకల్లి చెట్టు వేయాలి కదా. అందుకోసం అలా చేస్తాం. ఒక పిల్లవాడు చదువుకుంటాడు. పెద్ద మనిషికి ఆడిపోతే ఏం చదువుతున్నారా మనవాడు అంటే ఏదో చదువుతాను అంటాడు. 10th చదవగానే ఉద్యోగం అంటారు. పోస్ట్ మ్యాను, కండక్టరు, బస్ డ్రైవరు, కానిస్టేబుల్. అయితే చదివిన మనవాడు ఐఏఎస్ చదువు రాంటాడు పెద్ద మనిషి. అట్లనే వేసే చెట్లు వేస్తాను, ఐఏఎస్ మొక్కలు వేయాలని వేస్తాను. విన్నారా? అది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా
ప్రగతి సుధామ యాజమాన్యం వారు చేపట్టిన ఈనాటి చెట్టు నాటే కార్యక్రమానికి మేము మమ్మల్ని పిలవడం ఏదైతే ఉందో వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం చేపట్టినటువంటి వారికి ముఖ్యంగా మిత్రుడు జీవీకే రావు గారు వారి యొక్క బృందం అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి మహామౌని పెద్దవాళ్ళని పిలవడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ ఖాదర్వల్లి గారిని, వనమాలి రామయ్య గారిని, తర్వాత కార్తికేయన్ గారిని, మిగతా పెద్దలందరినీ పిలిచి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇంతకుముందు అందరు చెప్పినట్టుగా జీవీకే రావు గారు, వారి యొక్క బృందము, వారి కుటుంబము అందరూ కూడా ప్రకృతికి చాలా సేవ చేసిన విషయము జనాలందరూ కూడా ప్రజలలో చాలా ప్రచారంలో ఉన్నది. కొంచెం బాధగా ఉన్నది. తప్పకుండా ఈ సంవత్సరం వారి యొక్క సేవలను గుర్తించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఆనందదాయకమైనది. ప్రజలను ఉద్దేశించడానికి ఎంతోమంది వన సంరక్షకులు ఇక్కడ వన కన్జర్వేషనిస్ట్ అంతా కూడా గుమికూడి ఇక్కడ మొక్కలు నాటడం, పర్యావరణానికి మేలు జరగాలని అందరూ కూడా ఒక తీవ్రమైన కాంక్షతోటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సుధామాయలో డాక్టర్ జీబీకే రావు గారు, వారి ఫ్యామిలీ ఇక్కడ ఏమీ లేని చోట ఇంత చక్కటి వనాన్ని క్రియేట్ చేశారు. ఇలాగే పర్యావరణాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరి చేత కూడా మొక్కలు నాటించడం వారి ఒక విధిగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు ప్రతిసారి కూడాను. ఇది నిజంగా మ్యాన్మేడ్ ఫారెస్టా లేదా న్యాచురల్ ఫారెస్టా అన్నది అనుమానం వస్తుంది ఎవరైనా సరే. తెలియకుండా వస్తే మాత్రం ఇది న్యాచురల్ ఫారెస్ట్నే వాళ్ళు ఇలా పెంచారనేది. ఇది కేవలం మ్యాన్మేడ్ ఫారెస్ట్లో సాధారణంగా ఏం జరుగుతుందంటే మోనోకల్చర్ ప్లాంటేషన్స్ చేస్తుంటారు, కానీ ఇక్కడ అలాంటిది జరగలేదు. ఇక్కడ అన్ని తరులు, లతలు, గుల్మాలు, పొదలు, బుషెస్ దగ్గర నుంచి గడ్డి కూడా ప్రాముఖ్యత ఇచ్చి అలాంటి పెంచుతుంటారు. అంటే మొత్తం సమూలకమైన పర్యావరణ ఆవరణ వ్యవస్థని ఇక్కడ సృష్టించడం జరిగిందనమాట. అంటే ఇది ఎంతో దీర్ఘదృష్టి ఉంటేనే కానీ, ఎంతో ఆలోచన ఉంటేనే కానీ, ఎంతో విజడం ఉంటేనే కానీ ఇటువంటి జరగదు. ఇప్పుడే డాక్టర్ ఖాదర్వల్లి గారు కూడా అదే విషయాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. అంటే ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు కొద్దిమంది ఇంకా దీన్ని విస్తృతంగా పర్యావరణ హితంగా మున్ముందు తీసుకెళ్తారని కాంక్షిస్తూ ఈ సదవకాశం ఇచ్చినందుకు డాక్టర్ జీబీకే రావు గారికి, వారి టీం అందరికీ కూడా నా సహృదయ నమస్కారం. నా పేరు దుశ్శర్ల సత్యనారాయణ. ఈ ప్రపంచంలో, ఈ భూమండలంలో నేను పుట్టిన 3వ నెల నాగుపాముతోటి ఆడుకున్నా ఉయ్యాల్లా. పడిగిప్పి నాట్యం ఆడింది నాతోటి, ఇద్దరం ఆడుకున్నాం. 4వ సంవత్సరంలో తేళ్లను, మా అడవిలో ఇప్పుడు బోర్డులు ఉన్నాయి, హిల్లెక్స్ ఉన్నాయి. 4వ సంవత్సరంలో దారం తీసుకుపోయి కొండీలకు కట్టి ఈ చేతికి 5-6 ఆ చేతికి 5-6 తేళ్లతోటి కట్టి ఆడుకునేది అందరికీ చూపించుకుంటుండే. ఎన్నడూ కరవలే. ఇకపోతే 4 ఏళ్ళప్పుడే ఊర్లో వానొస్తే వాగులేక మారుతుంటే అడ్డం పోగు చేసేది. ఇంట్లో ఎప్పుడు బొప్పడి గుర్రాలు ఉండేది. బొప్పడి గుర్రాలు పెట్టి అలుగు పెట్టి నీళ్ళను దూకిస్తూ ఉండేది. దెర్ ఈస్ ఎ లింకేజ్ బాండేజ్ బిట్వీన్ మీ అండ్ మై బర్త్ ఆన్ ఎర్త్ అండ్ ది 5 సుప్రీం పవర్స్ ఆఫ్ యూనివర్స్. అందరూ పంచభూతాలు అంటారు, నేను పంచదేవతలు అంట. ఇవాళ భూమండలం తాపంతో కొట్టుమిట్టాడుతుంది. ఆటలు ఆడుకుంటున్నారు మనుషున్నోడు. వ్యవస్థ అన్నది ఆగం చేస్తున్నది. ది సిస్టమ్ ప్రివైలింగ్ ఇన్ ద యూనివర్స్, ఇన్ ద వరల్డ్. ఒక పక్క ద నార్త్ పోల్ ఈజ్ మెల్టింగ్ at rapid speeds, endangering, posing the submergence of Holland, Poland,
నెదర్లాండ్, ఐస్లాండ్, డెన్మార్క్ అండ్ అదర్ కంట్రీస్. ఇలా ప్రపంచంలో భూమండలం మీద తాపం పెరిగి మీటర్ పైన సముద్ర మట్టాలు పెరిగినాయి, 2 మీటర్లు పెరుగుతున్నాయి. ఇదంతా ఆగం చేస్తున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఎ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, అన్కంట్రోలబుల్ డిస్ట్రాక్షన్స్. నా చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చిన 4 ఏళ్ళప్పటి నుంచి పెద్ద అడవి. రఘువీర్ గారు వచ్చారు, ఆయన రాసిండు, ఆయన పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయని. థౌజండ్స్ ఆఫ్ బర్డ్స్ ఆర్ బీయింగ్ షెల్టర్డ్ విత్ ఫుడ్ మెటీరియల్ అండ్ వాటర్స్ ఆర్ మేడ్ అవైలబుల్ ఈవెన్ డ్యూరింగ్ సమ్మర్ డేస్ నాన్ స్టాప్. 7 లేక్స్తో ఇచ్చిన 7 ఈ సరస్సులు లెక్క ఎప్పుడు కూడా నీళ్ళతో నింపుంటాయి. ఎండాకాలం కూడా గ్రీనరీ ఉంటుంది. ఆ ఫారెస్ట్లో ఎప్పుడు గ్రీనరీ ఉంటుంది. అడిగిన నేను 70 ఎకరాల్లో 7 కుంటలు తీపిచ్చి నీళ్లు పెట్టినా. ఈ గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ ద రెలవెంట్ స్టేట్స్ వాళ్ళు కూడా తవ్వియాలని చెప్పిన. అది మొదలుపెట్టింది తెలంగాణ గవర్నమెంట్. అడవుల్లో నల్లమలలో ఇయ్యాలి, రేపు చూస్తే ఎక్కడికక్కడ కుంటలు ఉండాలి. మంకీస్ అన్నారు, 200 పైన కోతులు అడవిలో ఈత కొడుతుంటాయి. మనం కావంచి కొడతాం, దూకుతుంటాం. ఆ కోతులు దూక్కుంటూ ఆటలు ఆడుతుంటాయి అదే కుంటలల్లో. సంవత్సరం పొడుగుతున్న పండ్లు ఉన్నాయి, దే ఆర్ మేడ్ అవైలబుల్. ఇలా నేషనల్ హైవేస్ ఉన్నాయి. అంతకుముందు 150 ఏళ్ల కింద నిజాం కింగ్డమ్లో వేసిన రావి చెట్టు, గిన్నె చెట్టు, జువి చెట్టు, ఇట్లా వేప చెట్లు, చింత చెట్లు 150 సంవత్సరాల పైన దే వర్ డిస్ట్రక్టెడ్. కానీ ఇవాళ పెట్టేది హైవేస్ పక్కన ఒక్క చెట్టుకు పూత పక్షి వాళ్ళదు, పండు తినటానికి లేదు. దిస్ ఈస్ ద ఆన్వర్డ్ డెవలప్మెంట్, ఫార్వర్డ్ డెవలప్మెంట్ ఇన్ ప్లేస్ ఆఫ్ రివర్సబుల్ డిస్ట్రక్షన్. ఇదే పాపం. పంచదేవతలు తిరగబడతా ఉంటాయి. నేను చెప్పిన నిన్న ఒక ఆయన రికార్డ్ చేయడానికి వస్తే, పంచదేవతలు ఆల్వేస్ దే రివోల్ట్ ద డిస్టర్బెన్సెస్, ఇంబాలెన్సెస్, మిస్గవర్నెన్సెస్. చెప్పిన అమాయకులు రైళ్లలోకి వెళ్ళి 3 రైళ్ళు వచ్చి కుదుకొని తెచ్చినాయి. 3 సార్లట, ప్రతి ఫ్రైడే 3 సార్లు ఇట్లనే అయింది. ఆ ఫ్రైడే వచ్చి నిరసన దినం ప్రకటిస్తుంది. అది అమ్మవారి దినం, అది పంచదేవతల దినం. అన్కంట్రోలబుల్. కాబట్టి గవర్నమెంట్ అనేది వాళ్ళకు డిస్ట్రాక్షన్ తప్ప. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇట్ ఈస్ సర్వీస్ కమిషన్, దే ఆర్ సివిల్ సర్వెంట్స్. వాళ్లకు అవకాశం ఉండాలి, వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లో అవకాశం ఉండాలి. ఉన్న రోడ్డుకు ఉన్న చెట్లను కొట్టకుండా పక్క నుంచి చేయొచ్చు. ఆ పక్క నుంచి చేసే తెలివి మీకెందుకు లేదు? మొదటి కొట్టే తెలివేంది ఇది? ఇవాళ కోతులన్నీ గ్రామాల, ఊర్ల మీద, టౌన్ల మీద, సిటీల మీద పడిపోతున్నాయి. వాళ్ళ ఆహారాన్ని దెబ్బకొట్టినాం. పక్షులన్నీ అట్లనే ఉన్నాయి, ఆగమాగమైనాయి. ఈ ఆగమాగం నుంచి మనం బయటపడటానికి కేవలం నేను చిన్న పిల్లగాన్ని, రామయ్య గారు చిన్న పిల్లగానప్పుడు మొదలుపెట్టిండు. నేను చిన్న పిల్లగానప్పుడు చిన్న పిల్లల్ని అలవాటు చేయాలి, ముసలోళ్ళని అలవాటు చేయాలి, మహిళల్ని అలవాటు చేయాలి. బట్ అవాయిడ్ బిట్వీన్ ద 18 and 60 years ఏజ్ గ్రూప్ ఆఫ్ మెన్. అది మనం ముందరికి వెళ్ళిపోవాలి, దూసుకుంటూ పోవాలి, కొట్టుకుంటూ రావాలి, ఆగం చేసేదాన్ని ఆపాలి. బై బీయింగ్ ద రియల్ ఓనర్స్ ఆఫ్ ద నేషన్, కాన్స్టిట్యూషన్, ఇన్ టర్న్ ద మదర్ ఎర్త్ ప్లానెట్. థ్యాంక్ యూ. ఇంకొకటి, నేను మన బీవీకే రావు గారు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, చాలా సంతోషపడ్డా. వచ్చేటప్పుడు అడిగిన, అయితేనే నేను కార్ ట్యాక్సీ తీసుకొని వస్తా, లేదా మీ కారు నా అందుబాటులో ఉంచాలి. ఎందుకంటే నేను తిండి ఉండేటోని కాదు, చెట్లలో తిరిగేటోని. పొద్దున్నే లేచి తిరుగుతూ వచ్చినాం, చాలా సంతోషపడ్డాం. నా దగ్గర నెమళ్ళు పిలిస్తే వచ్చేది, నా దగ్గర జింక నా మాటింటే ఊరికొచ్చి నా తొడ మీద కూర్చునే జింక పిల్ల. అది నేను అన్నం తింటుంటే అందులో షేర్ చేసుకుంటా తినుకుంటూ వచ్చింది. కాబట్టి అలాంటి చోటు ఉండాలి. నేను పీకాక్స్ ఏరియా పోయినా, మన కుంటకు పోయినా, మన చెరువు దగ్గరికి పోయినా, అక్కడ ఇంకేమేం చేయాలనో నేను మీతోటి పంచుకుంటా. కాబట్టి పీకాక్స్ని చూసి ఆడై తక్కువ ఉన్నాయి, మేబీ అవి గుడ్లు పెట్టేసి ఆ టైం, ఇప్పుడు పిల్లలు చేసే టైం, అంత మొగ నెమళ్ళు ఉన్నాయి. ఆహాహా, మా సంతోషం ఒళ్ళు పులకరించింది, గూస్ బంప్స్ ఒంటి నిండా లేచినాయి. కాబట్టి ఈ అవకాశం మాకు ఇచ్చారు ద స్టాఫ్ అండ్ ది మేనేజ్మెంట్. చైర్మన్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు రాత్రి పరిచయం అయింది. కాబట్టి ఇది కొనసాగాలి. ఇంత మంచి, ఇట్స్ ఎ వండర్ క్రియేటెడ్ బై యూ.